హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ వల్లభనేని. ఈరోజు శారీ పళ్ళుకి మనం ఇంట్లోనే టాజిల్స్ ఎలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. టాజిల్స్ ప్రిపేర్ చేయడానికి మేము తీసుకున్న మెటీరియల్ అయితే వీడియోలో చూపించినవి. మీకు డిఫరెంట్గా యూజ్ చేయాలనుకుంటే మీరు డిఫరెంట్గా కూడా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో చూసి ఒకసారి ఏ మెటీరియల్ తీసుకున్నామనేది నేను డీటెయిల్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సూదికి దారం 8 పోగులు తీసుకుని దానికి ఎక్కించుకోవాలి. ఆ ఎక్కించిన దారాన్ని రింగ్ సహాయంతో మనం వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. మీరు వీడియోని జాగ్రత్తగా చూస్తే మీకు ఎలా మనం రింగ్కి చుట్టామో అనేది ఒక ఐడియా వస్తుంది. ఈ టాజిల్స్ అనేవి మనం కుచ్చుల మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. చాలా బాగుంటుంది లుక్. ఇవి శారీకి ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి బయట కుట్టడానికి కాస్ట్ బాగా చార్జ్ చేస్తారు. ఇంట్లో మన ఫ్రీ టైంలో మనమే కుట్టుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కంటిన్యూస్గా ఆ ప్రాసెస్ రింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్లో జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే సూది సైజు, పూసలు రింగ్ హోల్ సైజెస్ చూసుకోవాలి. పూస హోల్స్లో మనకి సూది అనేది పట్టాలి. ఒకసారి రింగ్కి ఎలా చుడుతున్నాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ప్రాసెస్ మీద. మనకి రింగ్ చివరి వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ చుట్టే ప్రాసెస్ స్టాప్ చేసి మనం ఇప్పుడు 1 by 1 పూస ఎక్కించుకొని ఇప్పుడు చూస్తున్న విధంగా మనం ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఏదైతే ప్రాసెస్ మనం చేసామో దాన్నే సెకండ్ టైం పూసలు ఎక్కించుకుంటా రిపీట్ చేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ ఏదైతే ప్రాసెస్ మనం చేసామో ఇది పూస ఎక్కించుకుంటా కంటిన్యూ చేస్తున్నాం. సేమ్ ఇలా రింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. మీకు అది ఎలా కుట్టుకోవాలి అనేది తెలియాలని చెప్పి నేను ఇంత డీటెయిల్డ్గా చూపిస్తున్నాను వీడియో. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా కుట్టుకోవచ్చు ఈ ప్రాసెస్లో. పూస మొత్తం రింగ్కి కంప్లీట్ అయ్యాక మన లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. దాని తర్వాత మనం గొడుగు అండ్ పూసలు అలా వరుసగా ఎక్కించుకుని ఇంకా మనకి వేరే డిఫరెంట్ మెటీరియల్ దొరికినా అదైనా మనం యూజ్ చేసుకుని డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఇలానే ట్రై చేయాలని లేదు మనకి. తర్వాత మళ్ళీ మనం రింగ్ తీసుకుని దానికి ఒక హోల్లో సూది ఎంకించి దానికి ఆ
రింగ్ సైజులో పట్టే అంత పూసలు ఎక్కించుకోవాలి ఆ మిడిల్లో వచ్చేటట్టు. అండ్ దాన్ని మనం ఇంకో హోల్ నుంచి లాక్కుంటే మనకి అదొక డిఫరెంట్ లుక్ లాగా ఉంటుంది. మనకు ఆ రింగులో పూస వచ్చినట్టు కనబడుతుంది. ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఇలా ఉంటుందండి. వీటిని శారీ కుచ్చుల మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేసుకోవాలనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.